హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 20 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ టిప్స్ మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా మరి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనమైతే ఏదైనా పల్లి చెక్కలు కానీ లేదంటే స్వీట్స్ కానీ ఏదైనా సరే మనకి స్వీట్గా ఉండే ఐటెం తెచ్చుకున్నప్పుడు అవి మనం డబ్బాలో పెట్టి పెడతాం కదా. అదిగాక పిల్లలకి ఇప్పుడు చాలామందికి అయితే బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇలా పల్లి చెక్కలు పెట్టడం హెల్త్కు మంచిది. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేడీస్కి అయితే మరీ ముఖ్యంగా మంత్లీ బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలా పల్లి చెక్కలు తినడం వల్ల బ్లడ్ అనేది మనకి బాగా పెరుగుతుందన్నమాట. అలాగే మనం ఏదైనా సరే స్వీట్స్ పెట్టేటప్పుడు ఇలా డబ్బాలో పెట్టేసేయండి. తర్వాత మనము డబ్బా మూత కనుక కొద్దిగా లూజు ఉండిందంటే చీమలు అనేది విపరీతంగా పట్టేస్తాయి. మనకి చీమలు పట్టినాయంటే వాటిని తినలేము. అలా అని పడేయాలంటే పడేయ బుద్ధి కాదు. మరి అలా చీమలు పట్టకుండా మూత లూజ్గా ఉన్నా సరే చీమలు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా వెనిగర్ని వేసేసి ఇలా మొత్తం ఆ డబ్బానంతా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా క్లాత్ తోటి కానీ కాటన్ తోటి కానీ చేసామంటే చీమలు అనేది దాని దరిదాపులకు కూడా రావు. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనమైతే తమలపాకులు అయితే తెచ్చుకున్నాం కదా పూజకు కానీ ఫంక్షన్లప్పుడు తాంబూలానికి కానీ లేదంటే మనము సండే రోజు నాన్ వెజ్ తిన్న తర్వాత వేసుకోవడానికి అంటే ఆకు నములుతూ ఉంటారు కదా. అలా రకరకాలుగా పర్పస్కి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మరి మనకి సిటీల్లో అయితే రోజు దొరుకుతాయి కానీ పల్లెల్లో మనకి అస్సలు దొరకవు కదా రోజు. మరి మనం బయటికి వెళ్ళినప్పుడు టౌన్కి వచ్చినప్పుడు తమలపాకులను ఎక్కువగా తెచ్చుకొని ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా పాడవవు అనమాట. దగ్గర 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఎప్పుడు తమలపాకులు తెచ్చినా ఈ విధంగానే స్టోర్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే తమలపాకుల్ని నీట్గా తూర్చేసేసేయండి. లేదంటే కడిగేసేయండి వీలైతే. లేదంటే మీరు వాడుకునేటప్పుడు తినేటప్పుడు కడిగేసేయండి. లేదంటే ఇలా ఒక టిష్యూతో కానీ క్లాత్తో కానీ తూర్చేసి తర్వాత ఇలా అన్నీ ఒకే సమానంగా పెట్టేసుకొని టిష్యూ పేపర్లో ఇలా చుట్టేసేసి తర్వాత దీనికి ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి. వేసేసి ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే 20 డేస్ వరకు కూడా పాడవవు అనమాట. వాటి నుంచి వచ్చే తడి ఆ టిష్యూ పీలుస్తుంది కాబట్టి చాలా ఫ్రెష్గా అలానే ఉంటాయి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మన ఇళ్ళల్లో ఎలుకలు చాలా ఉంటూ ఉంటాయి. చాలా ఇబ్బంది కూడా పెట్టేస్తాయి అన్నమాట. ఒక్క ఎలుక వచ్చిందంటే ఇంకా అది పిల్లలు పెట్టేసి ఇంకా చాలా ఎలుకలను అయితే తయారు చేస్తూ ఉంటుంది. మరి ఇంట్లో నుంచి ఎలుకలు పారిపోవాలి, ఇంకా జన్మలో మళ్ళీ మన ఇంటి దరిదాపులకు కూడా రాకూడదు అని అంటే ఇలా ఒక టమాటా పండుని అయితే తీసుకొని సగానికి కట్ చేయండి. దానిపైన బాగా ఘాటుగా ఉండే కారం పొడిని అయితే వేయండి. కారం పొడి వేసిన తర్వాత పైన కొద్దిగా పంచదారను కూడా వేయండి. ఎందుకంటే పంచదార ఉండడం వల్ల అది కూడా తింటుందనమాట. తిన్న తర్వాత దాని కడుపు మండి ఇంకా దానికి గొంతు అదంతా మండిపోయి ఇంకా అసలు రాదనమాట. ఇంకా బయటికి పారిపోతుంది. మళ్ళీ మన ఇంటి వైపు కూడా రాదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే దోసపిండి పట్టుకున్నప్పుడు మనం దోశలు ఒక 2-3 రోజులు వేసుకున్న తర్వాత పిండి మిగిలి ఉంటుంది. ఇంకా 2 రోజులు వేసుకున్న తర్వాత మనం మళ్ళీ మరుసటి రోజు కూడా తినలేము. అలా అని పిండి కొద్దిగా ఉన్నప్పుడు మనం పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వేసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఒక తమలపాకును కొద్దిగా పిండి ఉన్నా సరే ఆ తమలపాకును అలా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఈ పిండి వారం రోజులున్నా కూడా పాడవదు, పులవదు, అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే క్యారెట్ అయితే తెచ్చుకున్నాం కదా. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి నేనైతే ఇవి తెచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈ కుళ్ళిపోయిన దీంట్లో ఉన్నదంటే అది కూడా కుళ్ళిపోతాయి మిగతావి కూడా. ఒక్కదానికోసం మనం మిగతావన్నీ పాడు చేసుకోకుండా ఇలా అయితే చెయ్యండి. అలాగే మనం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి 1 మంత్ వరకు కూడా క్యారెట్ అనేది కుళ్ళిపోకుండా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఎక్కడ వరకైతే కుళ్ళిపోయిందో ఏదైనా సరే అక్కడ వరకైతే తీసేసేయండి. తర్వాత ఇంకా మిగతావి మామూలుగా ఉండేటివి కూడా ఇలా పైన కొసలు కింద
కాడను కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసామనుకోండి మనకి కింది నుంచి కానీ పైనుంచి కానీ తొందరగా కుళ్ళుతూ ఉంటాయన్నమాట. అలా కుళ్ళకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోండి. చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే ఇంక అసలు కుళ్ళిపోవడానికి ఛాన్సే ఉండదు. అలాగే ఏదైనా కుళ్ళిపోయినటువంటి దాంట్లో నుంచి తీసేసేయండి. తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకోండి. దాంట్లో కింద ఒక టిష్యూ వేసేసి మనం కట్ చేసుకున్న క్యారెట్లన్నీ వేసేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా పాడవు. మనం జ్యూస్ చేసుకోవాలన్నా, హల్వా చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా రెసిపీస్లో వాడుకోవాలన్నా, కూరకు కానీ దేనికైనా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదా, చీమలు ఎక్కడ చూసినా ఎర్ర చీమలు, నల్ల చీమలు విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయి. మరి చీమలు పోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చీమలు అనేది ఇంకా మనకి అస్సలు రావన్నమాట. మనకి పంచదారలు ఎక్కువగా చీమలు పడతా ఉంటాయి కదా, మనం టీ చేయడానికి మూత తీసినప్పుడు సరిగ్గా మూత పెట్టకపోతే చీమలన్నీ దూరుతూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని ఇలా లవంగాలను ఆ పంచదారలో వేసేసేయండి. ఇంకా అసలు చీమలు అనేది రావు, చీమలు అనేది పట్టవన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ట్యాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, ఇలా డోలో కానీ లేదంటే పారాసిటమాల్ ఇంకా ఏదైనా సరే ఏ రకం ట్యాబ్లెట్స్ వాడినా సరే మనం ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. లేదంటే ఇలా కూడా మనం అయిపోకముందు కూడా ఇలా కొద్దిగా అయితే కట్ చేసేసుకోండి. ట్యాబ్లెట్ షీట్ని ఇలా కొద్దిగా కట్ చేసేసుకొని తర్వాత ఇది కొద్దిగా పెద్దగా ఉంది కదా, ఇంకా కొద్దిగా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకు పనికొస్తుంది మనకు అంటే చెప్తాను, చూసేసేయండి. మనకి స్టవ్ బర్నర్ ఉంటుంది కదా, ఆ బర్నర్ హోలుల్లో ఇలా మనకి ఇలా కట్ చేసుకున్న ఈ ట్యాబ్లెట్ షీట్ది ఇలా పెట్టేసి అన్నామనుకోండి, ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా అన్నామంటే దాంట్లో ఏదైనా మనకి ఆ రంధ్రాల్లో పాలు పొంగినప్పుడు కానీ కూరలు పొంగినప్పుడు కానీ దాంట్లో పోయి ఇరుక్కొని పోయి మంట సరిగ్గా రాదు కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా క్లియర్ అవుతుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే నెయ్యి తెచ్చుకుంటాం కదా, నెయ్యి ఇలా మనం బయట మార్కెట్లో నుంచి కొని తెచ్చినప్పుడు ఇలా కనుక చేశారంటే నెయ్యి అనేది కుంటు వాసన అనేది రాదు. అలాగే మనకి నెయ్యి అనేది ఎన్ని రోజులన్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాగే నెయ్యిని ఇలా గడ్డకట్టిన నెయ్యిని స్పూన్ పెట్టి తీసుకోవాలి, లేదంటే వేడి చేయాలంటే మనము వేడి చేయడానికి ఇది ప్లాస్టిక్ది కాబట్టి కరిగిపోతుంది అనమాట. మరి నెయ్యిని ఎలా వేడి చేసుకోవాలి అని అంటే ఇలా ఒక స్పూన్ అయితే వేడి చేయండి. ఫస్ట్ వేడి చేసేసి ఆ నెయ్యి డబ్బాలో పెట్టేసామంటే చూడండి నెయ్యి అయితే కరిగిపోతుంది. మనకి ఎంత నెయ్యి కావాలనో అంత నెయ్యిని అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ టిప్ను కనుక ఫాలో అయ్యారంటే మీరు నెయ్యిని అయితే చాలా ఈజీగా అయితే ఆ ప్లాస్టిక్ డబ్బాల నుంచి తీసేసుకోవచ్చు. అలాగే నెయ్యి స్మెల్ రాకుండా ఉండడానికి ఒక చిన్న బిళ్ళ ముక్కను వేసి పెట్టేసామంటే నెయ్యి డబ్బాలో మనకి ఎన్ని రోజులున్నా అసలు నెయ్యి అనేది స్మెల్ అనేది రాదనమాట. బ్యాడ్ స్మెల్, మంచి వాసన ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సమ్మర్ కదా, మనం వంట చేసేటప్పుడు కిచెన్లో ఏదైనా పొరపాటున స్టవ్కు కానీ లేదంటే పెన్నెంకో డేక్షలకో తగిలినామంటే చెయ్యి బొబ్బ వచ్చేస్తూ ఉంటుంది, లేదంటే ఆయిల్ చిట్టడం వల్ల కూడా బొబ్బ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మరి మనకి బొబ్బ రాకుండా ఉండాలి, ఆయిల్ చిట్టకుండా ఉండాలి, ఒకవేళ పొరపాటున పడినా కూడా మనకి బొబ్బ వచ్చి మంట తీయకుండా ఉండాలి, అక్కడ మచ్చలు ఏర్పడకుండా ఉండాలంటే మనకి ఎప్పుడైనా పొరపాటున అది కాలినప్పుడు వెంటనే ఈ విధంగా వ్యాజ్లిన్ పేస్ట్ రెండింటినీ బాగా కలిపేసేసి వెంటనే అప్లై చేసేసేయండి. అసలు బొబ్బ అనేది రాదనమాట. మనకి ఆయిల్ పడినా రాదు, స్టవ్ దగ్గర ఏదైనా పొరపాటున డేక్షను తగిలి కాలినా కూడా రాదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే పొరపాటున కాలినా కూడా చల్లగా ఉంటుంది ఇది వ్యాజ్లిన్ ఉండడం వల్ల. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఏదైనా కొత్తవి ఇలాంటివి బాక్సులు కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు దీనిపైన స్టిక్కర్ ఉంటుంది కదా, అది నార్మల్గా తీసామంటే దానికే సగం అతుక్కొని పోతుంది. అలాగే గమ్ముగా కూడా ఉంటుందన్నమాట. మనం ఎంత తీసినా నీట్గా అయితే రాదు. అలాంటప్పుడు ఇలా కనుక చేశారంటే మనకి స్టిక్కర్ని అయితే పూర్తిగా తీసేయచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి. ఆ స్టవ్ పైన ఈ విధంగా ఈ గిన్నెనైతే పెట్టేసేయండి. ఇలా మనకి స్టిక్కర్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా గిన్నెను పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి మనం కొద్దిగా వేడి చేసినామంటే చాలండి. ఇలా చూడండి స్టిక్కర్ అయితే నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి గమ్ అనేది ఎక్కడ అతుక్కోకుండా స్టిక్కర్ అనేది ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి మనమైతే ఆయిల్ అయితే కెటిల్‌లో ఉంటది కదా! మనం ఆయిల్ అయిపోయేంత వరకు కెటిల్‌ని కడగలేము. అలాంటప్పుడు ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ భోజనానికి వస్తూ ఉన్నారనుకోండి, మనం ఇలా ఆయిల్ కెటిల్‌ని ఇలా వంట రూమ్‌లో జిడ్డుగా పెట్టేసుకోలేం కదా! అలాగే క్లీన్ చేసుకుందామంటే దాంట్లో ఆయిల్ ఉంది. మళ్ళీ ఆయిల్‌ని అంతా తీయాలి. అదంతా టైం ఎక్కువగా పడుతుందనమాట ప్రాసెస్ అనేది. అలా కాకుండా మనము ఇలా ఆయిల్‌ని ఉండించుకొని ఆయిల్ కెటిల్‌ని ఈ విధంగా అయితే క్లీన్ చేయండి. చూడండి ఆయిల్ ఉన్నా పర్లేదు. దానిపైన కొద్దిగా ఇలా ఆయిల్‌కి మూత పెట్టేసి, ఆయిల్ కెటిల్ పైన కొద్దిగా గోధుమ పిండి కానీ, జొన్న పిండి కానీ ఏదైనా సరే వేస్ట్‌ది ఏదైనా పిండి ఉంటే ఆ పిండి వేసేసి ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దామనుకోండి మనకి ఆయిల్ కెటిల్ అనేది నీట్‌గా క్లీన్ అవుతుందనమాట. అసలు జిడ్డు అనేది లేకుండా చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ టిప్‌నైతే ట్రై చేయండి. చూడండి ఇలా గనక చేశారంటే మీకు అసలు ఆయిల్ కెటిల్‌కి ఆయిల్ అనేది ఉండదు. అలాగే జిడ్డు లేకుండా ఏమి కాకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఎవరైనా మన ఇంటికి అప్పటికప్పుడు వస్తున్నారు అన్నప్పుడు ఇలా గనక చేసి క్లీన్ చేసేసుకున్నారంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఆయిల్ తీసి మళ్ళీ కడగాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే శనగపప్పు కానీ లేదంటే కందిపప్పు కానీ స్టోర్ చేస్తాం కదా! స్టోర్ చేసేటప్పుడు శనగపప్పుకైతే పచ్చిశనగపప్పుకు చాలా తొందరగా పురుగు పట్టేస్తుందనమాట. చెక్క పురుగు, తెల్ల పురుగు పట్టేస్తూ ఉంటుంది. అదంతా పొడి చేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనకి ఆ క్వాంటిటీని బట్టి ఇవైతే హాఫ్ కేజీ అనమాట. నాకు హాఫ్ కేజీ చాలా రోజులైతే వస్తాయి. హాఫ్ కేజీలో ఇలా ఒక 2 బిర్యానీ ఆకులు వేసి పెట్టేసేయండి. ఇలా బిర్యానీ ఆకు వేసి పెట్టడం వల్ల మనకి శనగపప్పు అనేది అస్సలు పురుగు పట్టదనమాట. ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గరిటె ఇలా పప్పు గరిటె ఉంటుంది కదా అదైతే తీసుకొని కొద్దిగా వేడి చేయండి. ఇలా కొద్దిగా వేడి చేసేసి తర్వాత ఆ దానిపైన పెట్టేసి బర్నర్ పైన కొద్దిగా మనము తలకు పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని అయితే వేయండి. తర్వాత దాంట్లోనే ఇలా వెల్లుల్లిపాయలను ఒక 2 మెత్తగా దంచేసి, మరీ మెత్తగా అంటే పేస్ట్ మాదిరి కాదు, ఉడకలు దంచేసి వేసేసేయండి. అలాగే దాంట్లోనే కొద్దిగా వాము కూడా వేసి ఈ రెండింటిని బాగా ఫ్రై అయ్యేటట్టుగా వేడి చేయండి. ఇలా చూడండి మనం పప్పుకు తాలింపు పెట్టేటప్పుడు ఎలా ఫ్రై అవుతుందో అలా కావాలన్నమాట. ఇదైతే మంచి స్మెల్ ఉంటుంది ఇది కాంచుతూ ఉంటేనే. ఇది ఎందుకు వాడతాము అని అంటే ఒక్కొక్కసారి మనకి కాళ్ళు మడతపడో, కాళ్ళు బెనికో నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి చెయ్యి కూడా ఉన్నట్టుండి ఏదైనా తగిలినప్పుడు చెయ్యి వాపు వస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ ఆయిల్ని కనుక మనం అక్కడ అప్లై చేసి ఇలా మసాజ్ చేసినట్లుగా అన్నామంటే నొప్పి అనేది చాలా తగ్గిపోతుందన్నమాట. మనకి భరించలేనంత నొప్పి ఉన్నా కూడా చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ ఆయిల్ని తయారు చేసుకొని ఎప్పుడైనా నొప్పి ఉన్నప్పుడు, కాలు బెనికినప్పుడు కానీ, చెయ్యి బెనికినప్పుడు కానీ ఇలా పూయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఎక్కడికైనా ఊర్లకు కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళేటప్పుడు మనకు ఫేషియల్ చేయించుకోనంత టైం లేనప్పుడు ఇలా కనుక చేశారంటే మనం ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ వేసేసుకొని అలాగే కొద్దిగా పసుపును కూడా వేయండి. ఇలా కొద్దిగా పసుపు, ఫెయిర్ అండ్ లవ్లీ వేసేసి రెండింటిని బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే ఈ ఫెయిర్ అండ్ లవ్లీని అయితే మనం ఇలా అప్లై చేయాలన్నమాట ఫేస్కి ఇలా అప్లై చేసామంటే మన ఫేస్ అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా కూడా చాలా గ్లోగా ఉంటుంది. అసలు మనము దీనికి మన ఫేస్కు ఇలా పూసామని కూడా తెలియదన్నమాట. మనకి మేకప్ చేయించుకుంటే ఎంత గ్లోగా ఎంత లుక్గా కనిపిస్తుందో అంతకంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి మనం ఫేషియల్ చేయించుకున్నా కూడా కొద్దిగా మనకు ఫేషియల్ చేయించుకున్నట్టుగా మేకప్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇలా చేశారంటే అస్సలు తెలియదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే హనీ అయితే తెచ్చుకుంటాం కదా హనీ పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులున్నా హనీ అనేది పాడవదనమాట. ఫస్ట్ అయితే మనము వాడేటప్పుడు అంటే మనం తెచ్చుకున్న వెంటనే ఒక 2-3 మిరియాలను ఇదైతే నాకు కొద్దిగా ఉంది కాబట్టి 2-3 వేసాను. మీరు హాఫ్ కేజీ డబ్బాలు అయితే ఒక 10 మిరియాల దాకా వేసేసేయచ్చు అనమాట. ఇవి మిరియాలు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే హనీ అనేది పాడవదనమాట. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది. అలాగే చీమలు కూడా పట్టవన్నమాట.
మెయిన్ చీమలు పట్టవు ఆ ఘాటుకి. లేదంటే స్వీట్ ఉంటుంది కదా అని చీమలు ఎక్కువగా పడతాయి అన్నమాట. ఒక్కొక్కసారి పొరపాటున మనం మూత సరిగ్గా పెట్టకపోయామంటే చీమలు పడతాయి. అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా గనక మనము మిరియాలను వేసి పెట్టేసామంటే ఇంకా చీమలు పట్టవు. అలాగే మనకి స్మెల్ కూడా ఎక్కువ రోజులు ఉన్నా కూడా స్మెల్ కూడా రాదు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో జవాద్ పౌడర్ అయితే ఉంటుంది కదా. జవాద్ పౌడర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు జవాద్ పౌడర్ తెలియకపోతే కమెంట్ చేయండి. జవాద్ పౌడర్ ఎందుకు వాడతారు, ఎక్కడెక్కడ దేనిలో వాడతారు అనేది మీకు ఫుల్గా క్లారిటీగా వీడియో చేసి చూపిస్తాను. చూడండి కొద్దిగా జవాద్ పౌడర్ అయితే ఇలా ఒక టిష్యూ పేపర్ పైన అయితే వేసుకోవాలి. నేనైతే ఒక టిష్యూను ఇలా సగం సగం అయితే కట్ చేసేసాను అనమాట. ఈ టిష్యూ పైన కొద్దిగా జవాద్ వేసేసి తర్వాత కొన్ని బియ్యం అయితే వేయాలి. ఒక 4-5 గింజల బియ్యం వేసేసేయండి. వేసేసి ఇప్పుడైతే దీన్ని ఇలా చుట్టేసేయండి. ఇలా మనము పొట్లం కట్టినట్టుగా చేయాలన్నమాట. ఇది ఉండదు ఊడిపోతుంది అని అనుకుంటే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల మనకి అది ప్యాకెట్ అనేది అలానే ఉంటుందన్నమాట. ఇలా మనము పొట్ల మాదిరైనా కట్టుకోవచ్చు, లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్ అయినా వేసి పెట్టేసుకోవచ్చు. ఇది మనకి బట్టలుల్లో అంటే ఎక్కువగా మనం వాడకుండా పెట్టేస్తాం కదా పట్టు చీరలలా, అలా దాంట్లో పెట్టుకోవచ్చు. లేదంటే కారులో స్కూటీ డిక్కీలో పెట్టేసుకున్నామంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. కారు కూడా ఎప్పుడైనా లోపల స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇలా పెట్టామంటే మంచి స్మెల్ ఉంటుంది. అలాగే మనకి పర్ఫ్యూమ్ను వాడాల్సిన పని ఉండదన్నమాట. చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పండగలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ బెల్లాన్ని దంచుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ బెల్లాన్ని దంచడానికి అది తొందరగా మెత్తగా కాదు. అలాగే మనం ఏదైనా అప్పటికప్పుడు ఇంట్లో అర్జెంటుగా స్వీట్ చేసుకోవాలన్నా, లేదంటే పిల్లలకి బెల్లాన్ని పాలులో కలిపి ఇవ్వాలన్నా కూడా అది ఒక పెద్ద పని మాదిరి ఉంటుంది దాన్ని దంచుకోవాలంటే. అలా కాకుండా మీకు ఫ్రీగా ఉన్న టైంలో ఒక 5 మినిట్స్ కష్టపడినారంటే మీరు బెల్లాన్ని అయితే ఇలా బాగా పొడిగా మనం మార్కెట్లో పొడి బెల్లం ఎలా దొరుకుతుందో అలా అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే కుక్కర్ అయితే తీసుకోండి. కుక్కర్లో ఒక ప్లేట్ ఇలా బోర్లించేసి పెట్టేసి ఇంకొక నార్మల్ ప్లేట్ పెట్టేసి దానిపైన మీరు బెల్లం పెట్టేసేయండి. ఒక అచ్చు కావాలన్నా 2 కావాలన్నా అనే దాన్ని బట్టి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసేసి తర్వాత పైన మూత పెట్టేసేసి ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. తర్వాత పూర్తిగా సిమ్లో ఒక 2 మినిట్స్ పెట్టేసేయండి. మొత్తం 3 మినిట్స్ పెట్టేశారంటే ఇంకా సరిపోతుందన్నమాట. తర్వాత చూడండి ఇప్పుడైతే మూత తీసేసాను. ఒక్క నిమిషం ఆగండి, ఎందుకంటే ఎక్కువగా వేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత మనం ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఒక్క నిమిషం ఆగితే సరిపోతుంది. ఇలా తీసేసుకోండి బెల్లాన్ని అయితే. తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు చూడండి చాక్తో ఈ విధంగా ఈజీగా ఎన్ని కేజీల బెల్లానైనా తరిగేసుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే ఒక్క చేతోనే తరుగుతున్నాను, అసలు పట్టుకోలేదు. మనం కూరగాయలని ఆకుకూరల్ని ఎలా ఈజీగా కట్ చేస్తామో అంత ఈజీగానే బెల్లాన్ని కూడా కట్ చేస్తున్నాను అనమాట. మామూలుగా నార్మల్గా బెల్లాన్ని కట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, అసలు కత్తితో కట్ చేయడానికి అసలు రాదనమాట. చాకైనా విరిగిపోతుంది కానీ బెల్లంని కట్ చేయడానికి రాదు. అలా కాకుండా ఇలా మనం వేడి చేసేసి కట్ చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. దీన్ని ఒక 1/2 అవర్ కొద్దిగా ఆరనిచ్చేసి తర్వాత డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఇంకా పిల్లలకు పాలు కల్పించేటప్పుడు కానీ లేదంటే మనం అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి నార్మల్ బెల్లాన్ని ఇలా తరుగుతూ ఉంటే అసలు కట్ కూడా కావడం లేదు. అందుకోసమని ఇలా మనము ఫ్రీగా ఉండే టైంలో ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనం డైలీ యూజ్కి పిల్లలకి పాలకు అలాగే మనం టీ చేసుకోవాలన్నా కూడా షుగర్ ప్లేస్లో ఈ బెల్లాన్ని వేసి చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది పని. నెక్స్ట్ టిప్ అండి, చూడండి 1 టేబుల్ స్పూన్ దాకా వామ్ అయితే తీసుకోండి. ఎందుకు అనుకుంటున్నారా చెప్తాను. వామ్ని అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వామ్ అయితే తీసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసేయండి. తర్వాత ఒక గ్లాసు అంతా వాటర్ వేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసి మరగనివ్వాలన్నమాట. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 3-4 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని మరగనివ్వండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే మరుగుతుంది కానీ దాంట్లో ఫ్లేవర్ అంతా అంత బాగా రాదనమాట. సిమ్లో పెట్టేసి మరగనిచ్చామంటే మనకి ఆ వాము ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి దిగుతుంది. మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. అసలు ఉడికేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం వామ్ వాటర్ తయారు చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇలా బాగా ఉడకనిచ్చిన తర్వాత ఒక 3-4 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఈ విధంగా కలర్ అయితే మారుతుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఇలా కనుక మనము స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత పెట్టేసామనుకోండి ఆ ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి పడుతుందన్నమాట, వాటర్లోకి దిగుతుంది.
తర్వాత ఒక 5 మినిట్స్ లేదంటే ఒక 6-7 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ విధంగా ఒక గ్లాస్లోకి అయితే వడగట్టేసుకొని దీన్ని రోజు పరగడుపున కానీ లేదంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ తాగామంటే మనకి మలబద్ధకం అనేది ఉండదు. అలాగే మన కడుపు అంతా నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే గ్యాస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. మనకి ఏదైనా తిన్నప్పుడు తేంపులు వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే గురక కూడా తగ్గిస్తుంది. చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. వెయిట్ లాస్ కూడా అవుతారు. తప్పకుండా ఇలా అయితే తాగి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో కూడా చాలామందికి ఎక్కువ ఎండలకు కూడా జలుబు చేస్తూ ఉంటుందన్నమాట. నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, వర్షాకాలంలో చలికాలంలో మాత్రమే జలుబు చేస్తుంది అనుకుంటారు. కానీ అది పొరపాటండి. ఎండాకాలం కూడా ఎక్కువ ఎండకు కూడా జలుబు చేస్తూ ఉంటుంది అనమాట. మరి జలుబు చేసినప్పుడు ఇలా కనుక చేశారంటే జలుబు ఎంత దగ్గు ఉన్నా గొంతు నొప్పి ఉన్నా తగ్గిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ వేసేసి ఇలా బాగా ఉడికేటప్పుడు కొద్దిగా పసుపును, ఒక స్పూన్ అంత పసుపును అయితే వేయండి. వేసేసి ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇది బాగా అంతా కలిసిపోయిన తర్వాత వాటర్లో ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఒక గ్లాస్లోకి వడగట్టేసుకొని తాగేసేయండి. లేదంటే పొక్కిలి చేసేసేయండి. ఇలా కనుక పుక్కిలించామనుకోండి, మనకి గొంతు నొప్పి ఉన్నా, గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, అలాగే గొంతు నసనస అన్న ఏదన్నా తగ్గిపోతుందనమాట. ఇది తాగమంటే మొత్తం తాగడం కాదండి. ఒక 2 స్పూన్ల దాకా తాగేసి మిగతాదంతా గొంతులో వేసుకొని పుక్కిలించేసి ఉమ్మిలిచ్చేసేసేయండి. చాలా బాగుంటుంది, తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి. వాటర్ బాటిల్ ఉంటే చాలండి, ఇంకా మనం బట్టలు ఆరబెట్టుకోవడానికి క్లిబ్బులతో పనే లేదు. అసలు క్లిబ్బులే అవసరం లేదనమాట. ఒక్కొక్కసారి మన దగ్గర ఎన్ని క్లిబ్బులు ఉన్నా సరిపోవు. అలాంటప్పుడు మనం ఏదైనా కూలింగ్ తెచ్చుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ని పడేస్తాం కదా, పడేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పడేసేయండి. ఇప్పుడు చూడండి, ఇలా బాటిల్ అయితే కట్ చేసేసాను నేను. క్యాప్కు కొద్దిగా కిందికి ఇలా కట్ చేసేసుకొని, నేను చాకును ఎందుకు పైన రుద్దానంటే అది షార్ప్గా లేకుండా కావడానికి. ఎందుకంటే షార్ప్గా ఉందంటే ఒక్కొక్కసారి మనకు చేతులు కానీ, మనం దీన్ని బట్టలకు పెట్టే క్లిప్పులుగా వాడుతున్నాం కదా, బట్టలు కూడా తగులుకొని చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది పైన షార్ప్గా లేకుండా కట్ చేసేసాను. దాని తర్వాత మన దగ్గర బాటిల్స్ ఎన్ని ఉంటే అన్ని మూతలు అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి. మనము ప్రతిసారి బట్టలకు పెట్టే క్లిప్పులు మనము కొనకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ కదా, మనం మిద్దెల పైన బట్టలు ఆరేసామంటే ఆ ఎండకు కూడా క్లిప్పులు అనేది విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. మనకి ఈ సమ్మర్లో ఇలా బాటిల్స్ను వేస్ట్గా పడేసే దాంతో ఇలా ఆరేసుకున్న బట్టలకైతే క్లిప్పులను అయితే పెట్టేసుకోవచ్చు. మనం ప్రతిసారి కొనాల్సిన పని ఉండదన్నమాట. అలాగే మనకి ఆ బాటిల్స్ కూడా వేస్ట్గా పడేయకుండా క్లిప్పులుగా వాడుకోవచ్చు. ఇలా 2 రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చూడండి, మనమైతే ఈ విధంగా బట్టలు ఆరేస్తాం కదా, మరి ఈ బట్టలకి వీటిని ఎలా పెట్టాలి బాటిల్ క్యాపుల్ని అంటే చూసేసేయండి. ఇప్పుడైతే చూడండి, ఇలా తీసుకోవాలి కదా, ఇప్పుడు మనకి 1 మడతనా 2 మడతలనా అనే దాన్ని బట్టి ఇలా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా కనుక చేసామంటే అసలు క్లిప్పుల కంటే చాలా గట్టిగా ఉంటాయి. మళ్ళీ మనం తీసేంత వరకు రావన్నమాట. అవతల నుంచి ఇలా పెట్టేసేసి వీటి నుంచి క్యాప్ చుట్టేసేయాలన్నమాట. మనం క్యాప్ని ఎలా తిప్పుతాం అలా తిప్పేసామనుకోండి, ఇంక అసలు అది మనం తీసేంత వరకు రాదు. ఎంత గాలి వీచినా, మనకి ఎంత భయంకరమైన గాలి వచ్చినా కూడా అసలు అది పోదన్నమాట. మనం తీసేంత వరకు అది క్యాప్ అనేది రాదు. చాలా బాగుంటుందండి. క్లిప్ల కంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, వేస్ట్గా పడేయకుండా. సో ఇవండి ఈరోజు 20 రకాల టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.